ఒక నెల రోజుల్లోనే రాబోతున్నటువంటి ప్రపంచంలో ఎంతో ఆసక్తిగా తమ శక్తి సామర్థ్యాల్ని, పౌరుషాన్ని రుజువు చేసుకోవడానికి ఒక వేదికగా ఒలింపిక్ క్రీడల పండుగలు జరగబోతున్నాయి. జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ప్యారిస్లో జరుగుతున్నాయి. ఇది నిజంగా ఒక గొప్ప మన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడానికి, మన శక్తి, మన యొక్క టాలెంట్ని చూపించుకోవడానికి గొప్ప అవకాశం. ఒలింపిక్ క్రీడలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అందులో మన దేశము ఇంచుమించు 100 సంవత్సరాలుగా పాల్గొంటుంది. ఈ ఏడాది జరగబోతున్నటువంటి ఒలింపిక్ క్రీడల్లో సుమారు 5085 మెడల్స్, ఇంచుమించు 400 ఈవెంట్స్లో ఈ 5085 పథకాలు ఇవ్వబోతున్నారు. మన దేశం నేను చెప్పినట్టుగా 100 సంవత్సరాలుగా ఈ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటూనే ఉంది. ఇందులో మన దేశము ఇప్పటి వరకు ఎన్ని మెడల్స్ సాధించింది అంటే 35, మొత్తం 35. అందులో బంగారు పథకాలు 10. బంగారు పథకాలు 10 అయితే మొత్తం అయితే 35. ఇందులో 11 పథకాలు హాకీ క్రీడలో వచ్చాయి. హాకీ క్రీడలో 11 పథకాలు వచ్చాయి. ఇంకా ప్రపంచంలో క్రీడలో నార్మల్గా మనం చూసుకున్నట్టు ప్రధానమైనటువంటి దేశాలు ఒకప్పుడు అమెరికా, రష్యా మధ్యలో మంచి గట్టి పోటీ ఉండేది. రష్యా, అమెరికా నువ్వా నేనా అనే తీరులో వాళ్ళు పథకాలు గెలుచుకుంటూ ఉండేవాళ్ళు. అయితే రష్యా పతనమైన తర్వాత, అంటే సోవియట్ యూనియన్ 14 దేశాల కింద బ్రేక్ అయిపోయిన తర్వాత సోవియట్ యూనియన్ బలహీనపడింది. అప్పటి నుంచి దాని యొక్క ప్రాముఖ్యత అన్ని రంగాల్లో వెనకబడినట్టుగానే క్రీడా రంగంలో కూడా వెనకబడింది. ఇక అప్పటి నుంచి అమెరికా తిరుగులేనటువంటి దేశంగా ఆవిర్భవించింది. సరే, దాంతో పోలిక మళ్ళీ వేరే దాంతో చేద్దాము. మనము అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలను కూడా చూద్దాం, ఇంకా వెనకబడిన దేశాలను కూడా చూద్దాం. అందులో ముఖ్యంగా ఒకటి కెన్యా. కెన్యా అనేది ఆఫ్రికా దేశంలో ఉంది. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక బాగా వెనకబడినటువంటి ఒక దేశం. అక్కడ అందరూ నల్ల జాతీయులు ఉంటారు. ఆ దేశము ఇప్పటి వరకు మనం మొత్తం అన్నీ కలిపి 35 పథకాలు సాధిస్తే ఒక కెన్యా దేశము 35 బంగారు పథకాలు సాధించింది. చాలా ఆశ్చర్యం కదా. కెన్యా దేశము మనం అన్నీ కలిపి 100 సంవత్సరాల చరిత్రలో 35 పథకాలు సాధిస్తే కెన్యా దేశము కేవలం బంగారమే 35 పథకాలు సాధించింది. మొత్తం అన్నీ కలిపితే 113 పథకాలు సాధించింది. ఇంకా దాని ప్రక్కనే ఉన్నది ఇథియోపియా అనేది కూడా చాలా వెనకబడినటువంటి ఆఫ్రికా దేశం. ఆ ఇథియోపియా కూడా మొత్తం 58 పథకాలు సాధించింది. అందులో 23 బంగారు పథకాలు సాధించింది. మన దేశం 10 బంగారు పథకాలు సాధిస్తే
ఇథియోపియా 23 బంగారు పతకాలు సాధించింది. సరే, వ్యక్తులుగా చూద్దాం. వ్యక్తులుగా మనం బాగా పేరు 2 పేర్లు నేను చెప్తాను. అందులో హుసేన్ బోల్ట్ అనేటటువంటి క్రీడాకారుడు, ఆయన జమైకా దేశానికి చెందినటువంటి వాడు. జమైకా అనేది ఎంత చిన్నదో ఉంటుందంటే మన అండమాన్ దీవులు అంత ఉంటుంది. ఆ దేశం నుంచి వచ్చినటువంటి ఒక క్రీడాకారుడు హుసేన్ బోల్ట్. అతను ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెట్టేటటువంటి క్రీడాకారుడు. 100 మీటర్స్ రేసు, 200 మీటర్స్ రేసు వరుసగా 4 ఒలింపిక్ క్రీడల్లో అతను బంగారు పతకాలు గెలుచుకున్నాడు. కేవలము 9.5 సెకండ్లో 100 మీటర్లు పరిగెట్టాడు. అంటే అతను ఆల్మోస్ట్ ఒక విమానం వేగంలో పరిగెడతా ఉన్నాడు అన్నమాట. అంత రికార్డు మరి ఇంకెవరికి రాలేదు. అతని దేవుడు ఈ దేశం జమైకా. అతనే ఒక్క వ్యక్తే ఇంచుమించు 28 బంగారు పతకాలు సాధించుకున్నాడు. 28 బంగారు పతకాలు సాధించుకున్నాడు. సరే, ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పుకుందాం. అతని పేరు మైకేల్ ఫ్లెఫ్ అనేటటువంటి వ్యక్తి అమెరికాకి చెందినవాడు. అతని స్పెషలైజేషన్ ఏంటంటే ఈత కొట్టడంలో. మరి అతను ఒకే ఒక ఒలింపిక్లో 9 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు. ఒకే ఒక క్రీడలో, ఒకే ఒకసారి జరిగినటువంటి ఒలింపిక్స్లో 9 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు మైకేల్ ఫ్లెఫ్ అనే అతను. మరి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా. చైనాని తీసుకుందాం. చైనా మన దేశంలాగానే చాలా పెద్ద దేశం. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. అది కూడా మనలాగానే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. అది మన దేశానికి 100 సంవత్సరాల ఒలింపిక్ చరిత్ర ఉంటే చైనాకి 40 సంవత్సరాల చరిత్రే ఉంది. 40 సంవత్సరాల నుంచి అది పాల్గొంటుంది. 1986 నుంచి పాల్గొంటుంది. అంతకు మునుపు వాళ్ళకి ఏవో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వలన, ప్లస్ తైవాన్కి సంబంధించి, తైవాన్ని కూడా చైనా కింద పోలిస్తే చైనాలు 2 చైనాలు లేవు, ఒకటే చైనా ఉంది అనేటటువంటి వాదంలో వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఒలింపిక్స్లో పాల్గొలేదు. సరే, వాళ్ళు పాల్గొనడం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే పేరుతో పాల్గొంటున్నారు. వాళ్ళు 1984 నుంచి పాల్గొంటూ ఇప్పటికీ వాళ్ళు ఏకంగా 713 పథకాలు సంపాదించారు. 713 పథకాల్లో 285 పథకాలు బంగారు పథకాలే సాధించారు. మనము 10 గోల్డ్ సంపాదిస్తే వాళ్ళు ఏకంగా 285 గోల్డ్ సంపాదించారు. సో ఇది ఆలోచించండి. మన దేశంలో మరి మనకి బోలెడంత చరిత్ర ఉంది. మన చరిత్రలో, మన కథల్లో మరి అర్జునుడు ఉన్నాడు, భీముడు ఉన్నాడు. వీళ్ళు మరి ఒకళ్ళు విలువిద్యలో గొప్పవాళ్ళు అయితే, ఇంకోళ్ళు గదా యుద్ధంలో గొప్పవాళ్ళు అయితే, ఇంకోళ్ళు ఎవరో మల్ల యుద్ధంలో గొప్పవాళ్ళు అయితే, ఇలాగ రకరకాల వాటిలో ప్రవీణులైనటువంటి మనకి ఉన్నట్టుగా మనం ఎన్నో కథలు చెప్పుకుంటూ ఉంటాం. ఇక వీళ్ళు మాట్లాడితే మీసాలు తిప్పడాలు, తొడలు కొట్టడాలు, ఇక పేదవాళ్ళ మీద ప్రతాపం చూపించమంటే, బలహీనుల మీద ప్రతాపం చూపించమంటే, నిరాయుధుల మీద, నిరపరాధుల మీద ప్రతాపం చూపించమంటే మాత్రం మూకుమ్మడి హత్యలు, మానభంగాలు, ఇంకా అనేకమైనటువంటి నేరాలు, అత్యాచారాలు చేయడంలో మాత్రం వీళ్ళు చాలామంది ఉంటారు.
మరి మన ప్రతాపం ఎక్కడ చూపించాలి? మన శక్తి సామర్థ్యాలు ఎక్కడ చూపించాలి? ప్రపంచ వేదికల మీద చూపించాలి. ప్రపంచ వేదికల మీద చూపించి అప్పుడు మేము మనగలమని రుజువు చేసుకోవాలి. కానీ మనం ఇక్కడే మన పల్లెటూళ్ళలో కూర్చొని మీసాలు తిప్పుకుంటూ తొడలు కొట్టుకుంటూ జోదం పేకాట ఆడుకుంటూ మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకుంటే అది ప్రపంచం దాన్ని మరి రేపు రాబోయే ప్యారిస్లో జరగబోయే ఈ ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారులు మరి ఎంత సామర్థ్యం చూపించి ఎన్ని పథకాలు తీసుకొస్తారో, మన దేశాన్ని ఏ స్థాయిలో నిలబెడతారో మనం ఎదురు చూద్దాం. అయితే ఒక విషయాన్ని మనం విస్మరించడానికి అవకాశం లేదు. ఏంటంటే ఆ పీరియడ్లో మాత్రమే, అంటే ఒలింపిక్స్ జరుగుతున్న కాలంలో మాత్రమే ఈ పత్రికల వాళ్ళు, ఈ టీవీల వాళ్ళు ఊరికే ఊతర కొడతా ఉంటారు. కానీ ఉట్టి రోజుల్లో ఒక క్రీడాకారుడు పోటీ చేయాలి అని అంటే, ప్రపంచ వేదిక మీదకి వచ్చి పోటీ చేయాలి అని అంటే ఎన్నాళ్ళు పరిశ్రమ చేయాలి, ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని ప్రాక్టీస్ చేయడానికి కావలసినటువంటి సదుపాయాలు ఉండాలి. మరి ఎట్లా ఈ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు కూడా మనకన్నా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయే, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన గుణపాఠాలు ఏంటి? వీటి గురించి ఎక్కడా కూడా మన చర్చలో భాగంగానే ఉండదు. మనం చర్చించాలి కదా, మన లోపాలేంటో మనం తెలుసుకోవాలి కదా, మన యువకుల్ని మనం దానికి ప్రిపేర్ చేయాలి కదా. ఈ విషయాలు మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి. ప్రపంచంలో మన సత్తాని చూపించుకునేటటువంటి రోజు, చైనాని కూడా మించిపోయేటటువంటి రోజు రావాలని మనం అందరం కోరుకుందాము. దానికి మన యువతని సిద్ధపరుద్దాము. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొద్దాము. అదేవిధంగా ఈ సభ్య సమాజం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.